మహిళా కార్మికులను మరియు ఇతర కార్మికులను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్న ఒక మహిళా కార్మికురాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జీడీకే 1 ఇంక్లైన్లో విధులను బహిష్కరించిన కార్మికులు గని మేనేజర్ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు ధర్నా నిర్వహించారు కార్మికులు. నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. నేను హెడ్ ఓవర్మెన్గా 1 ఇంక్లైన్లో పనిచేస్తున్నాను. నేను ఈ మైన్లో గత 11 సంవత్సరాల నుంచి అన్ని షిఫ్ట్లు తిరగడం జరిగింది. అన్ని షిఫ్ట్లలో చేసి ఇప్పుడు వర్క్మెన్ ఇన్స్పెక్టర్గా ఒక బాధ్యత గల పదవిలో నేను ఉండి సేఫ్టీ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలలో ఎలాంటి మచ్చ లేదు నా మీద. ఆడవాళ్ళతో రంకు అనేది నాకు అంటగట్టిన ఒక మహిళా కార్మికురాలు ఇష్టం వచ్చినట్టు పదజాలంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, నువ్వెవడివి, ఒక ఓవర్మెన్, ఒక వెంటిలేషన్ ఆఫీసర్, ఇంకొక తోటి ఓవర్మెన్లు ఆమె రూమ్లో తీసేసిన శానిటరీ ప్యాడ్స్ తీయాలి అని మాట దాకా దిగజారిన సందర్భంలో మేము ఈరోజు ఈ ధర్నాకు కూర్చోవడం జరిగింది. మాకు తగిన న్యాయం జరిగేంత వరకు మేము డిస్ట్రిబ్యూషన్ పాయింట్ దగ్గరికి వచ్చి డిస్ట్రిబ్యూషన్ ఆపి నేను ఎవరికైతే పని చెప్పతానో వాళ్ళ ముందట నన్ను అవమానించి నా మానవ ప్రాణాలకు మనోభావాలను దెబ్బతినేలా చేసి నా మానము లేకుండా చేసి 10 మందిలో నా సిగ్గు పోయేలా చేసి లేనిపోని అభాండాలు వేయడం జరుగుతుంది. వీటిని నశించాలి. ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుకోవడం తప్పు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా మీద ఆరోపణ చేసిన ఆమె జనగామ స్వప్న. ఆమె క్లర్క్ మన స్టోర్లో జనరల్ అసిస్టెంట్గా చేస్తున్నది, ఫిమేల్ జనరల్ అసిస్టెంట్. నేను ఎంత మర్యాద ఇస్తానో ఈ మైన్లో ఉన్న 958 మందిని అడగండి, తెలుస్తుంది. ఎవరైనా నాకు నెగిటివ్గా చెప్తే నన్ను ఇమీడియట్గా నా మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నా.